పరిపూర్ణమైనటువంటి జీవితం పొందాలి అనేటువంటి మానవాళికి అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా మరి 37వ ఎపిసోడు ఈరోజు చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఈరోజు ముఖ్యమైన పాయింట్ ఏమంటే దృఢమైన సంకల్పంగాన బలహీనపడిందంటే ప్రాణాలకే ముప్పు అనేటువంటి పాయింట్ మీద ఈరోజు చెప్పాలని చెప్పి అనుకుంటున్నాను. ఎవరైనా కానీ ఏదైనా సాధించాలనుకున్నప్పుడు బలమైన దృఢ సంకల్పం ఉన్నప్పుడే ఏదైనా సాధిస్తారు. ఉదాహరణకు విద్యార్థులు ఉన్నారు, వారు ఏదైనా మంచి ర్యాంకు మంచి మార్కులు సాధించాలనుకున్నప్పుడు వారికి కనుక నాకు చదువు వస్తుందో లేదో, క్లాసులో పాఠాలు అర్థమవుతావో లేదో, అదేవిధంగా పరీక్షలు బాగా రాస్తానో లేదో, పరీక్ష హాల్లో ధైర్యంగా ఉంటానో లేదో, టీచర్లు ఏమైనా అనుకుంటారో ఏమో, తల్లిదండ్రులు ఏమైనా కొడతారో ఏమో, ఇలాంటి అనుమానాలు, ఇలాంటి పెరిగితనము, ఇలాంటి ఆలోచనలు ఉన్నటువంటి వారికి అసలు ఏది సాధించాలంటే సాధించలేకపోవచ్చు. ఏదైనా ఎవరైనా సరే ఏదైనా సాధించాలనుకున్నప్పుడు బలమైనటువంటి దృఢ సంకల్పం ఉన్నప్పుడే ఏదైనా సాధిస్తారు. అలా ఉన్నప్పుడు మరి ఒక ఉదాహరణ చెప్పాలనుకున్నప్పుడు మరి ఒక ఉదాహరణ చెప్తే దృఢ సంకల్పానికి విశ్వాసం లేకపోవడానికి లేకపోతే ఎలా ప్రాణానికి ముప్పు అనేటువంటిది కథ ద్వారా తెలుసుకోవచ్చు. ఒక ఊర్లో ఒక రైతు ఉన్నాడు. ఆ రైతుకు ఒక చెరుకు గడల పొలం అనేటువంటిది ఉంది. ఒకరోజు అతను పగటిపూట వెళ్ళి ఆ చేను చూసినప్పుడు అక్కడ బాగా ఆ గడలన్నీ కూడా తినేసినటువంటి విధంగా ఆ చేనును గడలను డ్యామేజ్ చేసినట్లుగా అనిపించింది. ఆ తర్వాత ఇది ఎలా జరిగిందని చెప్పి బాధపడ్డాడు. సరే, ఈరోజు రాత్రి నేను వచ్చి ఆ పొలంలో చూడాలి ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పేసి ఆ రాత్రి అతను రావడం అనేటువంటిది జరిగింది. రాత్రి వచ్చి చూస్తే ఒక ఏనుగు పైనుంచి కిందికి వచ్చిన తర్వాత అది మామూలుగానే తింటుంది. తర్వాత సరే ఈ రైతు అనుకున్నాడు, ఈ ఏనుగును ఎక్కడికి పోతుందో ఖచ్చితంగా దీంతో పాటు నేను పోవాలని చెప్పి అనుకోవడం అనేటువంటిది జరిగింది. అప్పుడు సరే ఆ ఏనుగు తిన్న తర్వాత మళ్ళీ అది ప్రయాణం అవుతున్నప్పుడు దాని తోక బాగా గట్టిగా పట్టుకున్నాడు. గట్టిగా పట్టుకుంటే ఆ యొక్క ఏనుగు అతన్ని తీసుకొని వెళ్తుంది పైకి. బాగా చాలా దూరం పోయి పైన అక్కడ పోయిన తర్వాత ఒక చోట వదిలేసినప్పుడు అక్కడ చూస్తే అంతా బంగారు, వెండి ఇలాంటివంతా కూడా చాలా అద్భుతమైనటువంటి ఐటమ్స్ అక్కడ ఉన్నాయి. ఈ రైతు చూశాడు, ఓహో ఇవి నేను కొన్ని తీసుకొని పోతే బాగుంటుంది కదా అని చెప్పేసి ఒక మూట కట్టుకున్నాడు. తర్వాత మళ్ళీ రాత్రి ఆ ఏనుగు మళ్ళీ అతన్ని తీసుకొని వచ్చేసి కింద అతని పొలంలో వదలడం జరిగింది. ఆ ఏనుగు ఆ చెరుకు గడలు తింటుంది. ఈ రైతు మాత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్ల పాపలతో అందరికీ బాగా సంతోషంగా చెప్పాడు. కానీ ఈ విషయం ఎలా తెలిసిందో పక్కింటి వాళ్ళకు, ఇరుగు పొరుగు వాళ్ళకి ఈ విషయం తెలిసింది. వాళ్ళంతా వచ్చి నువ్వు బాగా బంగారు సంపాదించుకున్నావు, చాలా మంచిది, చాలా సంతోషము, మేము కూడా వస్తాము, మమ్మల్ని కూడా తీసుకెళ్ళు అని చెప్పడం జరిగింది. నువ్వు కుదరదు అట్లా అన్నాడు. నువ్వు కుదరదంటే నీకు కంప్లైంట్ చేస్తాము, నీకు రిపోర్ట్ చేస్తాము నేను అని చెప్పడం జరిగింది. సరే అని చెప్పేసి అట్లయితే రండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అందరు కలిసి ఆ పొలానికి పోయినారు. ఆ పొలానికి పోయిన తర్వాత సరే ఆ ఏనుగు మళ్ళీ వచ్చిన తర్వాత మొదట ఉన్న రైతు, ఆ బంగారు తెచ్చుకున్న రైతు దాని తోక పట్టుకున్నాడు. తర్వాత మిగతా వాళ్ళందరూ అతని కాళ్ళు ఇంకోరు ఇట్లా 10 మంది ఆ కాళ్ళు పట్టుకున్నారు. సరే ఆ ఏనుగు మళ్ళీ మామూలుగానే పోతుంది, పైకి పోతుంది. ఇంకా కొంచెం దూరంలో ఉన్నప్పుడు ఆ స్వర్గలోకం వస్తుంది. ఆ కింద లాస్ట్లో ఉన్న అతను తట్టుకోలేక, విశ్వాసం లేక, సంకల్ప బలం లేక అతను ఏమన్నా అంటే, రైతు గారు అక్కడ ఎంత ఉంటుంది బంగారు అని చెప్పి అన్నాడు. ఆ పైన ఫస్ట్ తోక పట్టుకున్న అతను ఇంత అన్నాడు. ఇంత అన్నప్పుడు అది తోక మిస్ అయిపోయింది. అందరూ కింద పడి మొత్తం చనిపోవడం అనేటువంటి జరిగింది. సో కొంత సంకల్ప బలం, కొంచెం ధైర్యం, కొంచెం ఓపిక అనేటువంటిది ఉంటే అనుకున్నది సాధించే వాళ్ళు. కానీ అలా అయింది. కాబట్టి ఎవరైనా సరే అనుకున్నది సాధించాలనుకున్నప్పుడు డెఫినెట్గా
మంచి ధైర్యం అనేటువంటిది అవసరం, మంచి విశ్వాసం అవసరం, మంచి నమ్మకం అనేటువంటిది అవసరం, అదేవిధంగా ఆశావాదం అనేటువంటిది అవసరం, పాజిటివ్ థింకింగ్ అనేటువంటిది అవసరం. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నటువంటి సాధించడానికి అవసరం అనేటువంటిది ఉంటుంది. ప్రతి క్షణం కూడా ప్రతి వ్యక్తి కూడా ధైర్యంగా ఉండాలి. మరి అలా కొంతమంది ధైర్యంగా ఉండాలని చెప్పి అనుకుంటారు, సంతోషంగా ఉండాలనుకుంటారు, ఉండలేకపోతారు. అలాంటి వారికి అది కాన్షియస్ మైండ్లో సాధ్యం కాకపోవచ్చు, కానీ హిప్నోథెరపీ సబ్కాన్షియస్ మైండ్ ద్వారా వాళ్ళలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి మంచిగా వాళ్ళు ఉన్నతమైన స్థితికి పోవడానికి ఈ యొక్క హిప్నోథెరపీ అనేటువంటిది బాగా పనిచేస్తుంది. మరి ఈరోజు 37వ ఎపిసోడ్ పూర్తి అవ్వడం జరిగింది. మరి అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇట్లు డాక్టర్ సిరిగిరెడ్డి జయారెడ్డి, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ అండ్ క్లినికల్ హిప్నోథెరపిస్ట్.